చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇక్కడ ఏం జరిగిందంటే అర్హతలు గల అభ్యర్థులు 523 ఫిలప్ చేయడం జరిగింది. 666 పోస్టులు ఏవైతే ఖాళీలుగా ఉన్నాయో అవి బ్యాక్లాగ్ పోస్టులుగా ఉన్నాయి. గత 2009 డిఎస్సి నుంచి 2012, 2017, 2024 డిఎస్సీలో కూడా అవి బ్యాక్లాగ్ కావడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఒకటే, ఏంటంటే 1123 పోస్టులు ఏవైతే నోటిఫై చేసినారో వాటి పూర్తి స్థానంలో భర్తీ చేయాలంటే ఈ 666 పోస్టులు కూడా మిగిలిన అభ్యర్థులతోని సెకండ్ లిస్ట్ వేసి ఫిలప్ చేయాలని చెప్పి మా వినపం. ఎందుకంటే గ్రామాలలో చాలా వరకు ఉర్దూ మీడియం భాషలు మూసిపోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులు లేక విద్యార్థులందరూ అవస్థపడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో కూడా కలిసి వినపడం జరిగింది. ఈరోజు గాంధీ భవన్లో దీపాదాస్ మున్షి గారిని అలాగే గౌరవ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారిని కూడా కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. రాష్ట్రం నలుమూలలో ఉర్దూ మీడియం పాఠశాలలు ఉండాలంటే, ఉర్దూ మీడియం పాఠశాలలు కొనసాగాలంటే అభ్యర్థులు ఏవైతే ఫిలప్ కాకుండా ఉన్నదో వాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పి విన్నపం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలలో చాలా మంది విద్యార్థులు ఉర్దూ మీడియం పాఠశాలలో బడికి వెళ్ళలేక ఉపాధ్యాయులు లేక మోసిపోతున్నాయి. కాబట్టి 666 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఓపెన్ చేసి జనరలైజ్ చేసి వాటిని మిగిలిన అంటే మెరిట్ లో ఏవైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో ఫిలప్ చేయాలని చెప్పి విజ్ఞాపన చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చేస్తున్నారు, రాష్ట్రం కొరకు చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు మండలానికి పాఠశాల అంటున్నారో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, అందులో కూడా ఉర్దూ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాటిని కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి. ఇలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరగలేంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాల కాలంలో ఎంత అభ్యర్థులు ఇబ్బంది పడ్డారో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో గత 2014 పూర్వం ఏదైతే ఉందో ఉర్దూ మీడియం పోస్టులన్నీ ఫిలప్ కాకపోతే వాటిని డీ రిజర్వ్ చేసి తదుపరి అంటే మెరిట్ లో ఉన్న క్యాండిడేట్స్ కు ఫిలప్ చేయడం జరుగుతుండేది. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఫిలప్ చేయాలి. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు అనుకుంటే చేస్తారు సార్, మీరు పూర్తి స్థాయిలో అనుకొని వీటిని 660 పోస్టులు ఫిలప్ చేయాలని చెప్పి అభ్యర్థులతో పాటు అలాగే పాఠశాలను కూడా పరిరక్షించాలి, ఉర్దూను రక్షించాలని చెప్పి మా ట్రైనీ ఉపాధ్యాయుల తరఫున మరి ఉపాధ్యాయ వర్గం తరఫున మీకు ఒక్కడే విజ్ఞాపము. ఇక్కడ ట్రైనీ ఉపాధ్యాయులు ప్రతి ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి అలాగే దీపాదాస్ మున్షి గారికి కూడా కలిసి ఇవ్వడం జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది, అలాగే స్పీకర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇది జరిగే విషయమే, తప్పనిసరిగా చేసే విషయమే. కాబట్టి ఇప్పుడు మీరు అనుకుంటే చేస్తారనే విషయాన్ని మిమ్మల్ని అందరినీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు